తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న దారులు వెతుకుతున్నారు. అనేక హామీలు గుప్పిస్తూ వాటిని తప్పకుండా నెరవేరుస్తామని బాండ్ సైతం రాసిస్తున్నారు. దాదాపు బరిలో ఉన్న చాలా మంది అభ్యర్థులు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చంజర్లకు చెందిన రాజేశ్వరి కూడా ఇలాగే బాండ్ హామీలు ఇచ్చారు. గెలిచిన తర్వాత 3 ఏళ్లలో 12 పడకల ఆసుపత్రి, మినీ ఫంక్షన్ హాల్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. అంతేకాకుండా గ్రామంలో కోతుల సమస్యను పరిష్కరిస్తానని బాండుపై రాసిచ్చారు రాజేశ్వరి. ఇవన్నీ నెరవేర్చకపోతే చెప్పుల దండ వేసుకుంటారని బాండులో పేర్కొనడం కొసమెరుపు. హన్మకొండలోని కమలాపురం మండలం శనిగరంలోనూ బాండ్ ప్రచారం కొనసాగుతుంది. సర్పంచ్ అభ్యర్థి శ్రీకాంత్ తాను గెలిస్తే గ్రామంలో చేపట్టాలనుకున్న అభివృద్ధి పనులను బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ప్రతి వీధిలో తిరుగుతూ బాండ్ పేపర్తో వెరైటీ ప్రచారం చేస్తున్నారు శ్రీకాంత్. నా పేరు దూడ శ్రీకాంత్. నేను కాంగ్రెస్ పార్టీ శనిగరం సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం జరిగింది. నేను రాబోయే కాలంలో నన్ను సర్పంచ్గా గెలిపిస్తే పేద విద్యార్థులు, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉచితంగా, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే పిల్లలకు ఉచితంగా బుక్స్ కొనియడం జరుగుతుంది. అలాగే ఏ ఇంట్లో ఆడబిడ్డ పుట్టినా కూడా పోస్ట్ ఆఫీస్లో 10,000 రూపాయలు డిపాజిట్ చేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది. అలాగే ఏ ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళైనా కూడా 10,116 రూపాయలు కానుకగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏ ఇంట్లో అనివార్య కారణాల వల్ల అయినా జరిగిపోయినట్లయితే వారి కుటుంబానికి అండగా ధన సంస్కరణ కోసం 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అవే కాకుండా నన్ను గెలిపించినట్టయితే ప్రతి వీధి లైటుకు వీధి స్తంభాలకు వీధి లైట్లు ఉండేలా చూసుకుంటాను. అలాగే ఇందిరమ్మ ఇల్లు అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే విధంగా ప్రోత్సాహకాలు చేస్తాను. అలాగే పింఛన్లు అయితే గత ప్రభుత్వంలో పింఛన్లు కూడా స్టార్ట్ చేయలేదు. పింఛన్లు స్టార్ట్ చేయడంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి, శనిగరం గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను. కావున ప్రతి ఒక్క శనిగరం పౌరుడు, యువత, ఆడ అక్క చెల్ల అందరూ ప్రతి ఒక్కరూ భారీ మేరతో కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను.